కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీలో బీజేపీ విజయంతో మచిలీపట్నంలో కోనేరు సెంటర్లో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ నేతలు హరికృష్ణ, వెంకట సతీష్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పంతం వెంకట గజేంద్ర, కోనపరెడ్డి శ్రీనివాసరావు, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, రామకృష్ణ, పుప్పాల హరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఢిల్లీ ప్రజల అవినీతి, ఆమ్ ఆద్మీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారన్నారు. అనేక స్కామ్లకు పాల్పడిన అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు మట్టి కనిపించారన్నారు. 27 సంవత్సరాల తరువాత దేశ రాజధానిలో బీజేపీ జెండా ఎగురవేసిందన్నారు. ఢిల్లీ ప్రజల ఆప్ ను చీపురుతో ఊడ్చేశారన్నారు. దేశం నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో ప్రగతి పదంలో దూసుకుపోతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎలక్షన్ కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీకి 48 సీట్లలో మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజల్లో ఆదరిస్తున్నారు. ఇవాళ ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా పథకాలను కానీ ప్రాజెక్టులు కానీ అన్నింటినీ కూడా అమలు చేసేటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఉందంటే ఇది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. కానీ ఈ మధ్య రాహుల్ గాంధీ గారు ఒక కాన్స్టిట్యూషన్ పుస్తకం ఇచ్చుకుని కాన్స్టిట్యూషన్లో ఏదో ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. కాన్స్టిట్యూషన్ మీద చేసినటువంటి అరాచకాలు ఏంటో ప్రజలందరికీ తెలుసు. దేవానందని ఆ రోజున యాక్ట్ చేయమంటే దేవానందని సినిమాలని మరి బ్యాన్ చేసినటువంటి ఘనకార్యం ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంది. కిషోర్ కుమార్ గారిని పాటలు పాడటానికి మరి వీర సవేకర్ గురించి పాడమంటే కాదన్నందుకు ఆయన పాటలను ఆల్ ఇండియా రేడియోలో ఆపేసిన విషయాల్ని నిన్న పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడారు. అటువంటి అరాచకమైన పనులు, మరి కాన్స్టిట్యూషన్ వ్యతిరేకమైన పనులు చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. మాయ మాటలు చెప్పి చూపురిచ్చుకుని నీతి మరి భారతీయ జనతా పార్టీ పట్ల మరి ప్రజలకు ఏ విధమైన మక్కువ ఉందనేటువంటిది మరి ఓటింగ్ ద్వారా తెలియజేయటం జరిగింది. మరి ఎన్ని ప్రలోభాలు పెట్టినా మరి ప్రజలందరూ కూడా 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీని హక్కును చేర్చుకున్నారు. మరి కేజ్రీవాల్ గారు మరి అవినీతి రహితమైన పరిపాలన అందిస్తారని చెప్పి మాయమాటలు చెప్పి మరి ఆయన 10 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో మన అందరికీ తెలుసు. మరి అవినీతి రహితమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి మరి విదేశాలకు కూడా మన సంస్కృతిని విదేశాలకు కూడా అమ్మేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి కేజ్రీవాల్ గారికి మరి ఢిల్లీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అలాగే మరి ఎంతో ప్రలోభాలు పెండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున డిపాజిట్లకు కూడా దక్కలేనటువంటి పరిస్థితి ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. మరి స్వచ్ఛమైన పరిపాలన ఎవరు అందిస్తారనేటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ దిశగా త్వరలోనే మరి ఆంధ్రప్రదేశ్ మరి అలాగే కర్ణాటక కూడా ఢిల్లీలో 25 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడం పట్ల ఇవాళ దేశ ప్రజలు, ఢిల్లీ ప్రజలు కూడా మోడీ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా అభివృద్ధి, అవినీతి రహిత పరిపాలన ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఇవాళ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. అబద్ధాలు చెప్పేటువంటి ఆ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీకి తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దేశం కోసం నిజంగా నిస్వార్థంగా పనిచేసేటువంటి నాయకత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉంది. ఒక జాతీయ ఐక్యత, జాతీయ ప్రపంచంలో భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి మనమంతా కూడా ఎవరైతే దేశమంతా ఇవాళ బీజేపీ ప్రపంచం అయితే వీస్తూ ఉన్నదో ఆంధ్రప్రదేశ్లో కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాలని మచిలీపట్నం ప్రజలు కోరుతున్నాను. జై హింద్, జై భారత్. మచిలీపట్నం సమీపంలోని రామరాజుపాలెం అడ్డ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మచిలీపట్నం గూడూరు అడ్డ రోడ్డు దగ్గర సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలు వాహనాలు దెబ్బతిన్నాయి. పలు వాహనాలను ఢీకొన్న కారు రహదారిని రక్తసిక్తం చేసింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే ఒక కారు అతివేగంగా వెళ్తూ గూడూరు అడ్డ రోడ్డు దగ్గర ద్విచక్ర వాహనదారుడు గూడూరు మండలం మల్లవోలుకు చెందిన వి సాంబశివరావు గుద్ది ముందు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్లవోలుకు చెందిన సాంబశివరావు తల పగిలి మెదడు బయటికొచ్చి అక్కడికక్కడి మృతి చెందాడు. కార్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టు గూడూరు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
బండి రిపేర్ వచ్చి ఆగింది పక్కన. ఇంట్లో కారు వచ్చి గుద్దేసి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. గుద్దేసి ఇంకో బైక్ గుద్ది టాటా మ్యాజిక్ గుద్దాడు అక్కడ. అదే నేను బండి రిపేర్ చేసుకున్నాను ఎదరికెళ్ళి. దైవ దర్శనానికి వెళ్లి పూజారి మెడలో ఉన్న బంగారపు గొలుసు గుర్తు తెలియని దుండగులు లాక్కొని వెళ్లిపోవడం కలకలం రేపింది. దైవ దర్శనానికి వెళ్లి పూజారి మెడలో ఉన్న బంగారపు గొలుసు గుర్తు తెలియని దుండగులు లాక్కు వెళ్లటం కలకలం రేపింది. మచిలీపట్నం గొడుగుపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన ఈ ఘటనలో పూజారిని ఆశీర్వదించమంటూ కాళ్లకు నమస్కారం పెట్టి మీ ఒంటిపై ఉన్న బంగారం తాకితే పుణ్యం లభిస్తుందని చెప్పి పూజారి మెడలో ఉన్న బంగారపు గొలుసు గుర్తు తెలియని దుండగులు లాక్కొని వెళ్లిపోవటం సంచలనం రేపింది. ఆలయంలో సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది దేవాలయాలు అర్చన చేసుకుని బయటకు వచ్చానండి. పూల పళ్ళం పట్టుకుని వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరో ఇద్దరు నుంచి ఒకసారి మీ కాళ్ళ దండం పెట్టాలని బయటికి రమ్మన్నారు. లేనన్నా మీరే రండి అంటే వాళ్ళు బూట్లు ఉన్నాయండి మీరు కాదు ఒకడుగు రండి అన్నారు. కిందకు వచ్చాను. కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో హిందీలో మాట్లాడుతున్నారు. మాట్లాడితే వాళ్ళకి నాకు అర్థం కాకపోతే ఏంటంటే అయితే ఏమీ లేదు అసలు ఇది కాళ్ళ దండం పెట్టుకోవాలంటే మాట్లాడారు. సరే దాన్ని అని చెప్పి పక్క ఊరికి కాళ్ళ దండం పెట్టమన్నాను. కాస్త పక్క రండి అని చెప్పి పక్క వచ్చి కాళ్ళ దండం పెట్టారు. తర్వాత డబ్బులు తీసి కాస్త ఇది గొలిసి మీరు తాకించండి మాకు లాభం కలుగుతుందని చెప్పారు. తాకిస్తున్న తర్వాత కాదు కాస్త తీసి ఇచ్చి అమ్మంటే 100 కాగితంలో పొట్లం కట్టాడు వాడు. పొట్లం కట్టి ఆ కాగితం పొట్లము పువ్వు తీసుకుని నాకు ఇచ్చినట్టు ఇచ్చి కవర్లో వేసాడు. కవర్ పట్టుకొచ్చాడు వాడు. లేదు నా మెడలోదండి. తీసి తాకించండి అన్నాడండి. తాకిచ్చానంటే తాకిచ్చి కాదు తీసి కాస్త ఇవ్వండి తీసి ఇచ్చి దాన్ని ఇవ్వండి వాడు 100 కాగితం పట్టుకుని 100 కాగితం పొట్లం కట్టాడు. నా గొలుసుని పొట్లం కట్టి ఇగో మీ గొలుసును ఇది దాంట్లో పళ్ళెంలో పువ్వు తీసుకున్నాడు. ఆ పళ్ళెంలో పువ్వు గొలుసు 2 ఇందులో వేస్తాను చెప్పి క్యారీ బ్యాగ్ ఒకటి ఇచ్చాడు. బిస్కెట్ బ్యాగ్ పట్టుకొచ్చాడు. క్యారీ బ్యాగ్లో ఆ బ్యాకెట్లో వేస్తున్నా చూడండి వచ్చి పెట్టాడు. తీరా చూస్తే బిస్కెట్ ప్యాకెట్ ఉన్న తప్ప గొలుసు లేదు. ఇది జరిగింది. చూసి అసలు ముందు కింద దిగేవాడే కాదు. అసలు నేను వాడే రమ్మనేవాడిని. వాడు కాస్త హైట్ వెయిట్ ఇదిగా ఉన్నాడు మనిషి. సరే వాడే కొత్త వాళ్ళగా ఉన్నాడు చెప్పి నేను ముందుకు వస్తే వాడు ఈవెంట్ చేశాను. 2 అవసరం ఉంటుందండి. మీ పేరు? లీలా లక్ష్మీపతి ఆచార్యులు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయం 9:20కి ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనానికి వచ్చారు. ఆ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు పూజారి గారిని పిలిపించి ఒక 500 రూపాయల కట్ట తీసుకుని ఏం చేశారంటే పూజారి గారికి 500 కట్టలో నుంచి ఒక 500 రూపాయలు దక్షిణ వేశారు. వేసి పంతులు గారి మెడలో చైన్ చూసి పంతులు గారి మెడలో చైన్ ముట్టుకుంటే అదృష్టం అంటారని చెప్పేసి వారితో నమ్మబలికి ఆ చైను ఆ పంతులు గారు తీసి వాళ్ళ చేతికి ఇచ్చారు. ఆ చేతి ఇస్తే వీని దాన్ని ముట్టుకుని మళ్ళీ పేపర్లో పెట్టి తిరిగి ఆయనకి ఇచ్చారు. ఆ పంతులు గారు ఆ చైన్ మళ్ళీ ఆ బ్యాగ్లో వేసుకున్నారు. లోనకి వెళ్ళి చూసుకునేటప్పటికి అందులో చైన్ లేదు. అంటే ఇతన్ని అటెన్షన్ డైవర్షన్ చేశారు. అక్కడ ఒక మ్యాజిక్ క్లాట్ చేసి వీళ్ళు డూప్లికేట్ ఖాళీ పేపర్ వాళ్ళకి ఇచ్చి ఒరిజినల్ చైన్ ఉన్న పేపరు వీళ్ళు తీసుకొచ్చేసుకున్నారు. ఈ పంతులు గారు అమాయకత్వం చేసి వాళ్ళు మోసం చేశారు వాళ్ళని. అయితే మేము సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసాం. అందులో 2 మనుషులు వచ్చినట్టు వాళ్ళ డ్రెస్ కోడ్ అది చూసాం. మిగతా సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళని ఇమీడియట్లీ పట్టుకుంటామండి. 16 గ్రాములు అన్నారండి. ఆయన చెప్పిన దాని ప్రకారం 16 గ్రాములు అన్నారు. ఇమీడియట్లీ పట్టుకుంటామండి వాళ్ళు. పెదకర గ్రహంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మచిలీపట్నం మండలం పెదకర గ్రహం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి 51వ వార్షికోత్సవంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు బొర్రా నటేష్ బాబు, శీలం జయవెంకట మారుతీరావు, నూకల రాధాకృష్ణ, మట్ట నాగరాజు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నాటుసారా తయారీ స్థావరాల్ని గుర్తించి ధ్వంసం చేసేందుకు పోలీసులు అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు.
నాటుసారా తయారీ స్థావరాలు, కోడి పందాలు, పేకాట వంటి జూద కార్యకలాపాలు, బహిరంగ మద్యపానం, గంజాయి సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ఆధునిక డ్రోన్ కెమెరా టెక్నాలజీలు వినియోగించాలని ఎస్పీ గంగాధర్రావు ఆదేశాల మేరకు డీఎస్పీ సిహెచ్ రాజు పర్యవేక్షణలో పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కృత్తివెన్ను ఎస్ఐ పైడి బాబు తన సిబ్బందితో కలిసి కృత్తివెన్ను మండలం నిడమూరు పంచాయతీ పరిధిలో గల మడ అడవిలో డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహిస్తూ ఉండగా మడ అడవుల్లో రహస్యంగా నాటుసారా తయారీ స్థావరాన్ని గుర్తించి ఎస్ఐ పైడి బాబు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని నాటుసారాకు ఉపయోగించే 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. మండలంలో కోడి పందాలు, పేకాట వంటి జూదాలు, నాటుసారా, బహిరంగ మద్యపానం, గంజాయి వంటివి సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో 100 రోజుల అఖండ జ్యోతి కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో 100 రోజుల అఖండ జ్యోతి కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకి శ్రీ సత్యసాయి అఖండ జ్యోతిని ప్రజ్వలిస్తారని, దానికి విశిష్ట అతిథిగా బేతవోలు ప్రణమాశ్రమ పీఠాధిపతి స్థైర్యానంద సరస్వతి స్వామి విచ్చేస్తారని, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులతో పాటు జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తలు వి లక్ష్మీ ప్రసూన, పి చెన్నాలక్ష్మి, రమణిలు పాల్గొంటారని తెలియజేశారు. 100 నగర సంకీర్తనలు, 100 నామ సంకీర్తనలు, 100 పాదుక పూజలు, 100 సత్సంగాలు, 100 చోట్ల 100 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వై సాయిబాబా, పోతుకూచి వరప్రసాద్, పి కళ్యాణి, పరిస విశాలాక్షి, మైలవరపు అనురాధ పాల్గొన్నారు. దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి 100వ జన్మదినోత్సవ వేడుకలు 2025వ సంవత్సరంలో అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ శుభతరుణంలో 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 100 రోజుల శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి కార్యక్రమాన్ని ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరమునందు సత్యసాయి సేవా సమితి మచిలీపట్నం వారు రేపు 12వ తారీఖు బుధవారం మాఘ పౌర్ణమి నుంచి మే నెల 22వ తారీఖు హనుమత్ జయంతి వరకు కూడా 100 రోజులు విశేషమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన, అనంతరం స్వామివారి దివ్య పాదుకా అభిషేకం, పాదుకా స్తోత్ర పూజ, ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:01 వరకు నామ సంకీర్తన కార్యక్రమాలతో పాటుగా విశేషంగా ఈ సంవత్సరం 100 రోజులు 100 మంది శ్రీ అవతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకలు 100 రోజులు అఖండ జ్యోతి కార్యక్రమాలు. ఇది 12/2/25 బుధవారం ఉదయం 10:08 జ్యోతి ప్రజ్వలనము. తదుపరి 100 రోజుల నామ సంకీర్తన. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులకు పొందవలసిందిగా కోరుచు. సాయిబాబా గారు 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా మన మచిలీపట్నంలో 100 రోజుల పాటు రేపు 12వ తారీఖు నుంచి జరగబోతున్న 100 రోజుల అఖండ జ్యోతి భజనలు, ప్రతిరోజు 100 మంది ఇళ్లలో 100 నామ సంకీర్తనలు, 100 గ్రామ సేవలు జరుగుతాయి. కాబట్టి వీటిని అందరూ ఉపయోగించుకుని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థన. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.